హాయ్ ఫ్రెండ్స్, మన కొత్త యూట్యూబ్ ఛానల్ పేరు ఏఐ తెలుగు గురూజీ. దానికి ఒక ఇన్స్టా పేజీ ఉంది, ఒక ఫేస్బుక్ ఉంది. ఈ వీడియో మేము ఎందుకు చేస్తున్నామంటే, మేము ప్రజెంట్లీ ఒక యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా రన్ చేస్తున్నాము. ఆ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ వచ్చేసి మన ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ మన కంటెంట్ రిలేటెడ్ స్క్రిప్ట్, జోక్స్ అలాంటివి అన్నీ ఉన్నాయి. సో ఇందులో నేనేం చేసిందంటే, ఈ రోజులలో ట్రెండ్ అయ్యేది ఏఐ కదా, ఏఐ గురించి చెప్పడానికి ఒక 2-3 వీడియోస్ పెట్టిన. అవి ఒక 10 మంది 20 మంది కూడా చూడలే, ఇంతవరకు ఒక కామెంట్ కూడా రాలే. సో నాకు వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే చాలా కామెంట్లు వచ్చినాయి, ఎలా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని వచ్చింది. సో నాకు ఒక ఐడియా వచ్చింది, దీన్ని ఛానల్ని వదిలేసి నేను ఒక ఏఐ ఛానల్ క్రియేట్ చేద్దామని సరికొత్త ఛానల్ని క్రియేట్ చేసిన. అంటే మొత్తం వదిలేసడని కాదు, అందులో కూడా వీడియోస్ పెడుతూనే ఉంటాం. బట్ ఈ ఏఐ సంబంధించింది కూడా కొత్తగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఇలా కలిపి పెట్టొద్దనేసి మేమైతే కలిపి పెట్టకుండా సపరేట్ అయితే చేస్తున్నాము. అంటే మా బావ చేసేది ఏఐ వీడియోస్, అంటే కొంతమందికి తెలియనోళ్ళు నేర్చుకోవడం, కొంతమంది ఫేస్ అంత నీట్గా రాదు కదా కెమెరాలో, సో ఏఐలో చేస్తూ ఉంటారు కదా. సో దానికి సంబంధించిన టాపిక్ అంతా మా బావ ఆ ఛానల్లో చెప్తాడు. ఈ ఛానల్ కూడా ఖచ్చితంగా షార్ట్స్ కానీ వీడియోస్ అవన్నీ ఉంటూనే ఉంటాయి, 2 ఛానళ్ళు ఉంటాయి అన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా బావ ఇప్పటి నుంచి అయితే ఏఐ గురించి అయితే పెడతాడు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు అయితే మేమైతే కొత్త కంటెంట్ కానీ ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ఉంది. ఖచ్చితంగా సక్సెస్ అనేది మాకు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా మేమైతే యూట్యూబ్ అయితే ఖచ్చితంగా రన్ చేస్తూనే ఉంటాము. వీడియోస్ కూడా షార్ట్ వీడియోలు కానీ ఏదైనా రన్ చేస్తాము. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇప్పుడిప్పుడే కామెడీ వీడియోస్, ఫన్నీ వీడియోస్ అయితే పెడుతున్నాము. ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నా. అట్లా మీ ముందుకైతే ఖచ్చితంగా మేమైతే సక్సెస్ ఖచ్చితంగా చూస్తారు. అరే ఏంటి వీళ్ళేంది గిట్లా చీప్గా చేస్తున్నారని అందరు చాలా మంది అనుకోవచ్చు. కామెంట్స్ అయితే మంచిగానే వస్తున్నాయి, బ్యాడ్గా ఏం రావట్లేదు. నాకైతే మా బావ సపోర్ట్ చాలా ఉంది. నాకు ఫ్యామిలీ కానీ రిలేషన్స్, ఫ్రెండ్స్ ఏమనుకుంటారని ఏం లేదు. ఇప్పుడైతే డేర్గా ఉన్నా. అప్పుడైతే కెమెరాకి అసలు ముందు రావాలంటేనే భయపడేది. ఇప్పుడు రీల్స్ కానీ కెమెరాకు డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నా. నాకైతే ఫుల్ సపోర్ట్ ఉన్నాడు మా బావ. ఇవి కొంతమంది అనుకోవచ్చు, ఫీల్ అవ్వచ్చు, అరే ఈమె ఇట్లా చేస్తుంది, వాళ్ళ బావ ఏమంటలేడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటలేరా అంటే, నాకు ఎవ్వరు ఏమనుకున్నా ప్రాబ్లం లేదు. మా ఫ్యామిలీలో అంటే మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య వాళ్ళు, మా అత్తమ్మ, మా మామయ్య వీళ్ళంతా ఓకే. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఉంటారుగా, వాళ్ళు ఏమనుకున్నా నాకు అవసరం లేదు. మా బావ సపోర్ట్ మాత్రం చాలా ఉంది. మా బావకైతే చాలా రుణపడి ఉంటానన్నమాట. ఎందుకంటే కొంతమంది నువ్వు చెయ్యకు, బాగాలేవు, బ్యాడ్ కామెంట్ వచ్చిందనగానే వదిలేయి అది ఇది అని అంటారు. మా బావ ఇంతవరకు నాకు బ్యాడ్ కామెంట్ వచ్చినా అదే ఎంత చెత్త వాళ్ళు, మనకి ఎందుకు అవసరం లేదు, ఎవరు ఎట్లా పెట్టుకుంటే ఏంది, నీది నువ్వు రన్ అది అవ్వాలి అది ఇది అని చెప్పారు అన్నమాట. నాకు ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు, ఎన్ని బ్యాడ్గా వచ్చినా పర్లేదు, సరే నేను బ్యాడే చేస్తా, వాళ్ళకు నచ్చపోతే సరే కామెంట్ పెట్టని అని నేనైతే వదిలేస్తున్నా. మా బావ అయితే ఫుల్ సపోర్ట్ ఉన్నాడు. ఇక మా బావ కూడా కొత్త ఛానల్ అయితే పెడుతున్నా కదా, ఆ ఛానల్ పేరు వచ్చేసి ఏఐ తెలుగు గురూజీ అన్నమాట. ఏఐ తెలుగు గురూజీ. మా ఛానల్ యొక్క ఏం ఏంటిదంటే, ఏఐ ఇప్పుడు ఉన్న ప్రపంచంలో, ఇప్పుడు ఫర్ సపోజ్ మన ప్రపంచం విశాలంగా ఎంత ఉందో, మన ఏఐ కూడా అంతే విశాలంగా విస్తరిస్తుంది. దానికోసం మన ఫ్యూచర్ మొత్తం ఏఐ. సో ఏఐని ఎట్లా వాడాలి, ఇప్పుడు నార్మల్ వ్యక్తి, ఇప్పుడు మా వైఫే ఉంది, బావా నాకు కొన్ని స్క్రిప్ట్లు కావాలి బావా, నాకు అది కావాలి బావా, ఇది కావాలి బావా, నాకు కొన్ని ఐడియాస్ కావాలి అంటే, ఇప్పుడు ఐడియాస్ కోసం మనం ఎక్కడ వెతుకుతాం? మన ఓల్డ్ ట్రెండ్ ప్రకారం అయితే గూగుల్కి వెళ్ళి వెతుకుతాం. ఇప్పుడు ఆ గూగుల్కే బాస్ అయిన ఏ టూల్స్ వచ్చినాయి, ఆ టూల్స్లలోకి పోయి ఎలా వెతకాలి, ఎలా. ఇప్పుడు మొన్న ఒక రీసెంట్గా మా ఛానల్లో ఒక వీడియో పెట్టింది, కాపీరైట్ వచ్చింది, ఒక వీడియో పోయింది. ఆ స్ట్రైక్ అలా రావడం వల్ల ఏమవుతుందంటే, మన యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో అలా రాకుండా ఉండడానికి ఇప్పుడు ఉన్న ఏ టూల్ని యూజ్ చేసి మ్యూజిక్ కానీ, మన ఓన్ సాంగ్స్, ఇప్పుడు నాకు సింగింగ్ రాదు, అలా అని సాంగ్స్ రాసేంత క్యాపబిలిటీ కూడా నాకు ఇప్పుడు ప్రజెంట్ లేదు. సో నేను రాద్దాం అనుకుంటున్నా.
రాయాలంటే నాకు కొన్ని ఐడియాస్ కావాలి, అవి కావాలి. ఐడియాస్ అంటే నేను ఇలా పెన్ను పట్టుకొని ఇలా ఇలా అంటే రావు. కానీ ఏఐని పట్టుకున్నాం అనుకో ఐడియాస్ ఎలా వస్తాయి. సో అందుకోసము ఇలాంటి వాటి కోసమే నేను ఈ ఛానల్ని క్రియేట్ చేసిన. అలాంటి వీడియోసే ఇప్పుడు నేను ప్రజెంట్ పెడుతున్నా. ఓకే, ఈ రోజు నుంచే నన్ను ఆ ఛానల్ కూడా మీదే అనుకొని నన్ను ఆదరిస్తారని కొత్త ఛానల్ పెట్టిన. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మా ఛానల్ పేరు ఏఐ తెలుగు గురించి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందులో మంచి మంచి విషయాలే మీ ముందుకు వస్తాయి. అంటే కొత్తగా, అంటే కొంతమందికి తెలియదుగా ఏఐ గురించి, వాళ్ళకైతే చాలా బెస్ట్గా అన్నట్టు. ఇక మా బావ కూడా అంత చదివే చేస్తున్నాడు, ఏదో చెప్పేద్దాం సొల్లు అన్నట్టు కాదు. ఆయన కష్టపడి అంత కంటెంట్ కనుక్కొనే చేస్తున్నాడు. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.